అందరికీ నమస్కారం. నేను మీ అమర్నాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి, వారి కుటుంబ సభ్యులకి, వినియోగదారులకి, అధికారులకి, అనధికారులకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాల కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతున్నాయి. వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో మీకు రెగ్యులరైజ్ చేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని రకరకాల హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండానే వెనుతిరిగి వెళ్తున్నాయి. వచ్చిన ప్రతి కొత్త ప్రభుత్వం ఇలానే చెప్తున్నాయి. కానీ గత 2 దశాబ్దాలుగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కానీ, వారి జీవితాలు కానీ, వారి కోరికలు కానీ ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటూ వస్తున్నాయి. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంట్లో విద్యుత్ కాంతులు వెలిగించే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు వారి జీవితాల్లో మాత్రం ఏ ప్రభుత్వం కూడా కాంతులు వెలుగులు నింపలేకపోతూ ఉంది. ఈరోజు ఈ వీడియోకి ముఖ్య కారణం ఏంటంటే, గత ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు మనతో పాటు పనిచేసే మన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో మనకన్నా ఒక మెట్టు ఎక్కువగా, మనకన్నా కొంత ఉద్యోగ భద్రతతో కుటుంబ పోషణల విషయంలో కానీ, డ్యూటీ చేసే విషయంలో కానీ చాలా సంతోషంగా ఉన్నారు. అటువంటి ఉద్యోగ భద్రత మన రాష్ట్రంలో ఇప్పుడు లేదు. ఈ ఒక్క విషయంలోనే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఎందుకు తెలంగాణలో లేదని. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఉద్యోగ భద్రత కానీ, మనకు రెగ్యులరైజేషన్ విషయంలో కానీ, టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేసే విషయంలో కానీ ఈ ప్రభుత్వాలు ఎందుకు లేట్ చేస్తున్నాయన్న విషయం పక్కన పెడితే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, గత 2022 సంవత్సరంలో జరిగినటువంటి పిఆర్సి 2010లో జరిగింది, 2014లో జరిగింది, 2018లో జరిగింది, 2022లో పిఆర్సి జరిగింది. కానీ 2022 పిఆర్సి వీటన్నిటికీ చాలా భిన్నంగా జరిగింది. 2022 పిఆర్సి జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకొక సంవత్సరం ఆగితే 2026 పిఆర్సి కూడా వస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. పిఆర్సీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి అరియర్స్ ఇంతవరకు ఇవ్వలేదు. అదే ఒక పక్కన విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం మొత్తం అన్ని ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ రూపంగా ఇస్తున్నారు. కానీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అరియర్స్ ఇప్పటి వరకు రాలేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, 2014లోను, 18లోను, 2010లోను జరిగినప్పుడు పిఆర్సీలు జరిగినప్పుడు ప్రతిసారి ఎప్పుడు ఇబ్బంది లేకోకుండా పిఆర్సీ అరియర్స్ అమౌంట్ ఇచ్చారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రాన్స్కో సీఎండీగా ఉన్నటువంటిది ట్రాన్స్కో యాజమాన్యము విజయానంద్ గారే చూస్తున్నారు. ఈ రోజున విజయానంద్ గారు ఇంకొక మెట్టు అత్యున్నతమైన స్థాయి గవర్నమెంట్ సెక్రటరీ సిఎస్ స్థాయిలో ఉన్నారు. ఆయన అనుకుంటే 1 నిమిషం పని, 1 గంట పని. మరి ఇప్పటి వరకు ఎన్నో దఫాలుగా ఉద్యోగ సంఘాలుగా, జేఏసీ తరఫున, యూనియన్ల తరఫున, వ్యక్తిగత తరఫున కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నో దఫాలుగా ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పిఆర్సీ అరియర్స్ ఇవ్వండి సార్, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మా హక్కు, మాకు రావాల్సిన పిఆర్సీ రాలేదు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ నెలలో ఇస్తాం, రేపు నెలలో ఇస్తాం, మర్నాడు నెలలో ఇస్తామని అంటున్నారే కానీ ఇప్పటి వరకు పిఆర్సీ వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇంత ఆలస్యంగా అయినా సరే మాకు రావాల్సినటువంటి పిఆర్సీ అరియర్స్ రాకపోతే యావత్ 25,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది. అసహనం వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్లో అన్రెస్ట్ రావడం వల్ల, అసహనం రావడం వల్ల అది ఏమాత్రము సంస్థ అభివృద్ధికి మంచిది కాదు, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. మేము ఎంత పని చేసినా మా పరిస్థితి ఇంతే, మా జీవితాలు బాగుపడవు, మాకు ఉద్యోగాలు పర్మనెంట్ కావు, మాకు రావాల్సిన డబ్బులు కూడా రావు అనే ఆలోచన వస్తే ఇది ఎంతమాత్రం మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి కానీ, ప్రభుత్వానికి కానీ తెలియజేసుకుంటున్నాం. దయచేసి త్వరగా ఇప్పించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకు ఈ విషయం ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, నిన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిన్న పేపర్ ప్రెస్ రిలీజ్ చేశారనమాట. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగస్తులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి పలు రకాల ఉద్యోగస్తులకి సంక్రాంతి కానుకగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు విడుదల చేస్తున్నాము, 1600 కోట్ల పైచీలకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇందులో విద్యుత్ శాఖకి 500 కోట్లు కేటాయించామని చెప్పేసి మన వార్తాపత్రికల్లో చూసాం. మా బాధ ఏంటంటే,
ఎన్నిసార్లు మేనేజ్మెంట్ని కలిసినా యాజమాన్యాన్ని కలిసినా మా బకాయిలు వచ్చే పరిస్థితి లేదు. దయచేసి ప్రతి ఒక్క విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడిని నేను ఈ వీడియో ద్వారా కోవడం ఏంటంటే, మీ సెల్లో ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్లో సెక్షన్ వైజు, ఈఆర్ఓ వైజు, డివిజన్ వైజు, సర్కిల్ వైజునే ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల్లో ఈ వీడియో పోస్ట్ చేసి, మీ బంధువుల గ్రూపుల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్ గ్రూపులో కూడా పోస్ట్ చేసి ఈ వీడియో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి, అలాగే నారా లోకేష్ గారికి చేరే విధంగా ప్రతి ఒక్కరూ చేస్తారని, ఈ విషయంలో గవర్నమెంట్ జోక్యం చేసుకొని మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఈ అరియర్స్ ఏదైతే ఉందో అది ఇప్పించే బాధ్యత తీసుకుంటారని చెప్పేసి, మాకు వేరే దారి లేక ఈ పరిస్థితి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేయండి. దయచేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో కూడా సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి కానుకలు ఇవ్వాల్సిందిగా, మాకు రావాల్సిన ఈ అరియర్స్ ఏదైతే ఉందో ఇప్పించాల్సిందిగా ఈ వీడియో ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నాను. ఇందులో ఎవరికైనా బాధ పెట్టుంటే, మనసు కించపరిచే మాట ఉంటే ఇందులో అన్యదా భావించుకోకుండా మా బాధ మాత్రం గమనించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.